రేయ్ వెళ్ళొప్పించింది చాలు, నువ్వు కూడా రెడీ. ఎక్కడికి? పార్టీకా? మంది ఉంటుందా? రేయ్ పసిపిల్ల బర్త్డే పార్టీరా, మన ఆఫీస్ స్టాఫ్ పిలిచారు. చచ్చా, అలాంటి సిల్లీ పార్టీలకి కృష్ణగాడు రాడు. ఈ శ్రీగఢ్ 4 పీకితే వస్తాడు. నువ్వు 4 కాదు, ఎన్ని పీకినా నేను రాను రాను రాను. కానీ రిటర్న్ లో పబ్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటే ఆలోచిస్తా. రేయ్ చిరాకు తెప్పించుకో, రెడీ గంటలో వచ్చేద్దాం. మరి రిటర్న్ లో ఆ 2 మళ్ళీ ఇప్పుడు మల్లేశ్వరి ఎందుకు? ఆవిడతో తనిస్తావా? మళ్ళీ మళ్ళీ ఎరా వస్తున్నావా లేదా? పబ్బుందా లేదా? ఏం బాబు పిలిచారు? ఏం లేదులే, నువ్వెళ్ళు. నువ్వు ఉండరా. మళ్ళీ నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నాను, భోజనానికి రాను. అమ్మని గౌరీని కలిసి భోంచేయమని చెప్పు. అట్టాకే బాబు. బయలుదేరు. చెప్పానా? పద. చెప్పావులే. అమ్మా, శ్రీబాబు గారు పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నారంటమ్మా. మిమ్మల్ని నేను గౌరమ్మ గారిని భోంచేసేమన్నారు. బర్త్డే పార్టీకి వాళ్ళని వెళ్తే వెళ్ళమను, కానీ కుక్కలతో కలిసి భోజనం చేయమంటే నాకు చిరాకని చెప్పు. ఆమె కుక్కని ఎవరినందో నాకు బాగా తెలుసు. ఈ గౌరనే కుక్క అంటదా? ఈ ఇంట్లో ఎవరు కుక్కో నేను తెలుస్తా. మళ్ళీ దాన్ని నోరుమోయమను. మళ్ళీ నేను పార్టీకి వస్తానని చెప్పు. గౌరమ్మ మీకు దండం పెడతాను, కాసేపు గమ్మగుండమ్మా. మళ్ళీ ఏమైంది బాబు? అది చూడు, నీతో పార్టీకి నేను వస్తా. కొంపతీసి దీన్ని తీసుకుని పార్టీకి వెళ్తాడా ఏంటి? ఇప్పటి వరకు దీని బాగోతో ఇంటి వరకే పరిమితమైంది. ఇప్పుడు నలుగురిలోకి వెళ్తుందా? చూడు, ఈ ఇంటి మనిషిగా నువ్వు బయట అడుగు పెట్టాలి అంటే ఈ ఇంటి స్టేటస్కి తగ్గట్టు ఉండాలి. అప్పుడే నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఇప్పుడు నగలతో అలంకరించి దీన్ని తీసుకెళ్తాడా ఏంటి? ఎప్పుడైతే నేను చెప్పినట్టు నువ్వు ఇంట్లో ఉంటావో అప్పుడు స్వేచ్ఛగా నువ్వు నాతో ఎక్కడికైనా రావచ్చు. అప్పటి వరకు నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. సారీ, బాగా ఆలోచించుకో. కృష్ణ, వెళ్దాం పద. నేను వస్తానని చెప్పానా?